హలో ఆల్. మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం. నా పేరు సుధీర. ఇవి లిల్లీ పూలు. లిల్లీ జాతికి చెందినవే. వాటి పేరైతే ఇంగ్లీష్‌లో నాకు సరిగ్గా తెలీదు. పేర్లు గుర్తుండవు ఇంగ్లీష్ పేర్లు. తెలుగు మొక్కల పేర్లయితే అన్నీ చెప్పగలను. ఈ సమ్మర్‌లో ఎక్కువ బాగా పూస్తాయి. ఇందులో వైట్ కూడా ఉంటుంది. ఈసారి ఎప్పుడన్నా పెడతాను ఫోటో. టమాటాలన్నీ కోసేసుకొని టమాటా చెట్లు పీకేద్దాము అని వెళ్తున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా! ఏప్రిల్ మొదటి వారంలో వీడియో ఇది. ఇంక అన్నీ తీసేద్దాము. ఖాళీ అవుతుంది కదా తోట తీసేసుకుంటే. ఉన్న టమాటాలన్నీ కోసుకొని అవి నవంబర్‌లో పెట్టాను. జనవరి నుంచి కాస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు కాసినాయి. ఇక తీసేద్దాం. ఏప్రిల్ వచ్చేసింది కదా! చిక్కుడు పాదైతే ఉగాదికే తీసేస్తాం ఉంచం. ఎందుకు తీసేయాలని చెప్తారు పెద్దవాళ్ళు, చూడకూడదని చెప్తారు దాన్ని, చిక్కుడు చెట్టుని. అది ఎందుకంటే తర్వాత కాయవు, ప్లస్ దానికి తెగుళ్ళు బాగా వచ్చేస్తాయి చిక్కుడు పాదికి. అందుకని ఉగాది తర్వాత చూడకూడదని దాన్ని చెప్తారు. చలికాలం అన్నాళ్ళే కాస్తాయి చిక్కుడు కానీ టమాటా కానీ. చిక్కుడు పాదైతే అసలు ముందే తీసేసాను, 1 నెల ముందే తీసేసాను. ఈ టమాటాలు కూడా కొంచెం కొంచెం ఉంటున్నాయి, అక్కడక్కడ కనపడుతున్నాయిలే అని ఉంచాను. కానీ దాంట్లో వాటర్ ఏం కనిపించట్లే, టమాటాలు ఎండిపోయినట్టుగా ఉంటున్నాయి. ఇంకా తీగ కొంచెం ఎండినట్టే కనిపిస్తుంది. ఇంకెందుకు తీసేద్దామని మొదలుపెట్టాను. బాగా మాకు లోపల చెట్ల కింద పెట్టుకోవటానికి అది కొంచెం లోపల నీడైపోతుంది బాగా. అన్నీ రోడ్డు దగ్గరలో, ఈ నడిసే దారి, ఇది రోడ్డు కాదు, నడిసే దారి దగ్గరలో పెట్టుకుంటాను కూరగాయలు. లోపలంతా పెద్ద చెట్లు అయిపోయి నీడైపోయి కూరగాయలు పెద్దగా పెరగవు. టమాటాకు పర్వాలేదు, షేడెడ్ అయినా పెరుగుతాయి. కానీ ఇవి చిన్న టమాటాలు పడి మలిసి, ఈ స్ట్రాబెర్రీ జామ టమాటా పీకుతుంటే ఇంకోటి కనిపించింది చిన్నది. సగం సగం చేసి నాకు వీడియో తెస్తుంది కదా, నాకు పనిచేసే అమ్మాయికి సగం ఇచ్చి నేను సగం తీసుకున్నాను. నాకు ఏదైనా షేరింగ్ ఇష్టం బాగా. పండైనా పువ్వైనా పంచుకొని తినాలని చెప్తారు కదా. ఎవరికైనా అసలు నా దాదాపు మా ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా బాగానే వెళ్తూ ఉంటాయి కూరగాయలు. నాతో పాటు వాళ్ళు కూడా కూరగాయలు కొనుక్కోకర్లా, ఫ్రూట్స్ కొనుక్కోకర్లా. గుడికి వెళ్తున్నామంటే వెంటనే పూలని కొబ్బరికాయలని అన్నీ కోసిచ్చి పంపిస్తూ ఉంటాను. నిన్న పండిపోయిన అరటికాయలు అయితే ముందు పనిచేసే వాళ్ళకేను చెత్త తీసుకెళ్ళే అమ్మాయికి, వాళ్ళైతే కొనుక్కోలేరు కదా, ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగిలిన ఎవరికన్నా పంపిద్దామని చెప్పాను ఆయనకి నేను. వాళ్ళనే చూడాలనిపిస్తుంది నాకు బాగా, లేనాళ్ళని. బాగా సంతోషపడింది పాపం ఆ చెత్త తీసుకెళ్ళే అమ్మాయి అయితే. ఇవి చిన్న టమాటాలు కూడా పీకేస్తున్నాను. ఇవి పడిమలో బట్టి రోడ్డు దగ్గరలో ఉన్నాయి. కానీ మామూలుగా అయితే టమాటాలు కొంచెం లోపలికే పెట్టుకున్నాను. పడిమలిసి రోడ్డు మీద కూడా వచ్చేస్తున్నాయి. అక్కడ అది పుదీనా ఉంటుంది అక్కడ. పుదీనా ప్లేస్ అది. దాదాపు ఎక్కువ రోజులే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్కి కొద్దిగా మాడిపోయింది, పుదీనా కనిపించట్లేదు. మళ్ళీ వర్షాకాలం వస్తే బాగా గుబురుగా వచ్చేస్తుంది పుదీనా. ఇక ఎంతమందికి ఇచ్చినా తరగదు పుదీనా కూడా. ఈ చిన్న టమాటా మొక్కలు, పెద్ద టమాటా మొక్కలు, పెద్ద 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 ట్రక్ అంత అయింది. అన్ని పీక ఒక చోట పడేసి, పెద్ద టమాటాలు అయితే కోసేసుకున్నాను. కానీ మన చిన్న టమాటాలు మాత్రం పీక అక్కడ పెట్టి మన్నాడో ఎప్పుడో కోసం నిదానంగా వలవాలి కదా, అవి చిన్న చిన్నవి కదా. చూడండి అంతా ఎక్కేసి. పెద్ద టమాటా మొక్కలైతే అలా పాకవు. ఇవంతా చిన్న టమాటా తీగ వాటితో వాటిడైంది. వంగ మొక్కలకి అన్నిటికీ ఎక్కేస్తున్నాయి. బాగా పులుపుగా ఉంటాయి. అవి కూడా చిన్న టమాటాలు టేస్ట్గానే ఉంటాయి. చెర్రీ టమాటాలు ఉన్నాయి. పెద్ద టమాటాలు ఉన్నంత వరకు చూసి వెతికి కోసి పీకేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోకపోతే స్థలం మళ్ళీ బాగా ఇబ్బంది అయిపోతుంది కదా మనకి. అక్కడ వేరే కొత్త మొక్కలు పెడతానికి ఇప్పుడు సమ్మరే, ఖాళీ అయినా కూడా పెడతానికి ఏమీ లేదు. కానీ గోరుచిక్కుళ్ళు వేరే చోట పెట్టాను, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అది ఇక్కడ ఎర్రమట్టి పోపించాము ఈ మూల, అందుకని పెద్దగా కూరగాయలు రావు. ఇది పండూరు మామిడి చెట్టు చెప్పాను. దీని స్వీట్నెస్ మామూలుగా అన్ని 20, మరి అది ఎంత పర్సంటేజ్ లెక్క నాకైతే తెలియదు. కానీ రసాలు, చిన్న రసాలు మంగినపల్లి 20 ఉంటే, ఈ పండూరు మామిడి చెట్టు స్వీట్నెస్ 30 ఉంటుందంట, 30 ఉంటుందంట. మిగతావన్నీ 20 ఉంటాయి. అంత స్వీట్గా ఉంటుందంట. నేనైతే ఎప్పుడు తినలేదు, చూడలేదు, కాయ వినలేదు. వాళ్ళు పంచిపెట్టినప్పుడు చెప్పారు నాకు. తర్వాత నెట్లో చూస్తే నాకు అది తెలిసింది ఆ స్వీట్నెస్. చూడాలి ఇప్పుడు కాస్తుందా అని చూస్తున్నాను. బాగా స్వీట్గా ఉంటుందంట. ఆ స్ట్రాబెర్రీ జామ్ కూడా బాగా తీగా ఉంది. ఇప్పుడే సగం తిన్నాం కదా, చిన్నకాయ అయినా తనకు సగం ఇచ్చి నేను సగం తీసుకున్నాను. బాగున్నాయి. ఇది రెండో కాయ మాకు స్ట్రాబెర్రీ జామకాయ కాయటం. పెట్టిన తర్వాత అది నాకు మా ఫ్రెండ్ పంపించింది మొక్క. నేను సామాన్యంగా కొత్త మొక్కలు జోలికి పెద్దగా వెళ్ళను. క్రాటన్స్ కూడా నాకు ఇష్టం ఉండదు. నాకు ఏదైనా పూసే పువ్వులు పూసేవి, కాయలు కాసేవి అవే ఇష్టం.
ఇవి కంది గింజలు ఎవరో హైబ్రిడ్ కందులని ఇస్తే పెట్టాను. ఒక 20 పాదులు పెడితే ఒక 10 బతికినియి. వాటికే ఇప్పుడు కాయలు ఎండిపోతున్నాయి. సమ్మర్ సీజన్ అయిపోతుంది కదా! అవి కూడా కోసేసి మీకు మళ్ళీ ఆ కందికాయలను ఏం చేశానో అవన్నీ పప్పు ఎలా చేశానో చూపిస్తాను. కందిపప్పు. మనమైతే కందులు వేపుకొని చేసుకోవచ్చు కదా! గ్యాస్ రాకుండా ఉంటుందని నేను పెట్టాను ఆ కంది చెట్లు. చాలా పెద్దవే అయినయి. అప్పుడప్పుడు ఎండిపోతున్న కాయలల్లా మళ్ళీ రాలిపోతాయేమో అని చెప్పి ఎండినట్టు కోసుకొస్తున్నాను. మొత్తం కోసేసిన తర్వాత చెట్లన్నీ పీకేసిన తర్వాత ఎన్ని కంది కాయలయినాయో మీకు చూపిస్తాను. మహా అయితే 3 కిలోలు అవుతాయేమో అంతే 10 మొక్కలకి. నేను ఎరువులు, మందులు ఏమి వేయను కదా! పెద్దగా బాగా ఏం కాయలేదు. కానీ అదొక సంతోషంగా ఉంది. నేను ఈ సంవత్సరం కందిపప్పు కూడా నేనే పండించుకొని చేసుకుంటున్నానని. ఇవన్నీ అయిపోయిన తర్వాత అవి కూడా పీకేద్దామని చెప్పి కంది చెట్లు కూడా అవి పెద్ద బలంగా ఏముండవు. అందుకని నేనే నరికేస్తున్నాను. తీసేస్తాను. ఇవన్నీ నేనే చేయగలను. వీలైనంత వరకు దీనికైతే నాకు మనుషులు అక్కర్లేదు. ఇలాంటి పనులన్నిటి నేనే చేసుకుంటాను. తీసేసి ఆ మొక్కలన్నీ పీకేస్తాను. అగో బీరతీగ ఇంకా మళ్ళీ పూత వస్తానే ఉంది. పూలు పూస్తానే ఉన్నాయి, కాయలు కాస్తానే ఉన్నాయి. ఇవి కూడా సమ్మర్‌లో గోవర్ధనం పూలు కూడా సమ్మర్‌లో బాగా పూస్తాయి. సమ్మర్ అంతా అసలు బాగా రోజు సాయంత్రం పూట మాకు ఇది కాకరతీగ ఎక్కడో పాకిందని చూస్తున్నాను. ఈ చెర్రీ టమాటా మాత్రం ఎండబెట్టి ఒకరోజు అట్టిపెట్టేసి మర్నాడు ఎండిన తర్వాత ఒలిస్తే తేలిగ్గా వచ్చేసినాయి చెర్రీ టమాటాలు. పచ్చిగా ఉంటే ఇలా ఉంటాయి కదా, రావు, చాలా టైం పడుతుంది. ఇది ఎక్కడో ఒక చోట పేక్కుండా అట్టిపెట్టిన తీగ ఇది. ఇంకా అది అడ్డం లేదు, ప్లస్ అందుకనే ఉంచాను. ఇప్పటికి కూడా ఉంది అది. ఏప్రిల్ 15వ తారీఖు కూడా ఉన్నాయి. ఇవన్నీ అట్లా కోసుకొచ్చిన టమాటాలు లాస్ట్ అయిపోయినాయి కదా, అయిపోయిన టమాటాలు, చెర్రీ టమాటాలు. దీంతో అయిపోయినాయి గోవర్ధనాలు. ఈ గోవర్ధనం పూలు, దేవగన్నేరు, సన్నజాజి పూలు ఇవన్నీ సాయంత్రం పూట దేవుడికి పెడతానికి కోసుకొస్తాను. నాకు ఈ పూలు కోసుకొచ్చి ఫోటో తెస్తుంటే ఏమనిపించిందంటే, ఈ వాసన కూడా మీకు వస్తే బాగుండు. యూట్యూబ్‌లో వాసన తెలిసే ఆప్షన్ ఉంటే బాగుండు అనిపించింది. కళ్ళతోనే చూపించగలుగుతున్నాను కదా!